అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కంబసాని ప్రెజెన్స్. ఈరోజు తందూరి బటర్ నాన్ని తయారు చేసి చూపించబోతున్నాను. రెస్టారెంట్లో ఎక్కువగా మనం నాన్స్ని ఆర్డర్ చేస్తాం. ఇంట్లో చేసుకోవడం ఇది కష్టమేమో అనుకుంటాం, కానీ తప్పకుండా ఈరోజు నేను చూపించే విధంగా ఈ కొలతలతో చేసుకోండి. రెస్టారెంట్ స్టైల్ లాగా తందూరి నాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా ఈజీగా చేసేసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను చూపించిన బౌల్ తోటి 3 బౌల్స్ల మైదా పిండిని తీసుకోండి. తర్వాత 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. తయారీ విధానాలు చాలా రకాలుగా ఉంటాయి. సో నేను చూపిస్తున్న విధానం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ పద్ధతిని ఫాలో అయ్యి చేసుకోండి. ఇవి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏ బౌల్తో అయితే పిండిని తీసుకున్నామో 3 బౌల్స్ల మైదా పిండికి 3/4 వరకు గోరువెచ్చని పాలను తీసుకోవాలి. మరి వేడిగా ఉండకూడదు, మరి చల్లగా ఉండకూడదు, గోరువెచ్చగా ఉండాలి. దానిలో 1/2 బౌల్ వరకు పెరుగు, 1 స్పూన్ పంచదార, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్కి బదులు బటర్ని మీరు కరగబెట్టుకొని బటర్నైనా తీసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి. కాస్తంత గోరువెచ్చని పాలను పక్కన పెట్టుకోండి, అవసరమైతే ఉపయోగపడుతుంది. ఇప్పుడు అదే గిన్నె పైన జాలి గిన్నెను పెట్టేసుకొని పిండిని ఒకటేసారి జల్లెడ పట్టకుండా కొద్ది కొద్దిగా జల్లెడ పట్టుకుంటూ కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పిండిని జల్లెడ పట్టుకోవాలి. దీనివల్ల మనకి పిండి ఎంతవరకు పడుతుందనేది తెలుస్తుంది. మనం తీసుకున్న మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. మిగిలితే 3-4 టేబుల్ స్పూన్ల పిండి వరకు మిగలచ్చు. ఆ తర్వాత మనం దాన్ని పొడి పిండిగా యూజ్ చేసుకుంటాము. ఇలా కలుపుకుంటూ మళ్ళీ మరి కాస్త పిండిని తీసుకొని జల్లించుకుంటూ కలుపుకోవాలి. లేదంటే గోరువెచ్చని పాలని పక్కన పెట్టుకుంటూ పొడి పిండిలో కలుపుకుంటూనైనా ఉండొచ్చు. పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. స్టిక్కీగా కాకుండా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఏదైనా పిండి చాలా హార్డ్గా అనిపిస్తే మరికొన్ని గోరువెచ్చటి పాలని కలుపుకొని సాఫ్ట్గా చేసుకోవచ్చు. చేతులకి అంటుకుంటుంది అనుకున్నప్పుడు కాస్త పిండిని తీసుకొని పొడి పిండిని తీసుకొని చేతులకు అద్దుకొని కలుపుకుంటూ ఉండొచ్చు. పిండిని మరీ బాగా పిసకకుండా పైన నీడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. దీనివల్ల నాన్స్ అనేవి సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తాయి. కలుపుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గిన్నెకి ఆయిల్ని అప్లై చేసేసి పిండి ముద్దకు కూడా మొత్తం చుట్టూ ఆయిల్ని పట్టించాలి. తర్వాత ఒక శుభ్రమైనటువంటి క్లాత్ని తీసుకొని తడి చేసుకొని వాటర్ని బాగా పిండేసి ఇప్పుడు ఆ క్లాత్ని పిండి ముద్ద పైన ఉంచాలి. తర్వాత ఒక ప్లేట్ని పెట్టేసి 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. అరవై నిమిషాల తర్వాత నేనైతే 60 నిమిషాల వరకు పక్కన పెట్టుకున్నాను. తర్వాత హ్యాండ్స్కి ఆయిల్ని అప్లై చేస్తూ పిండిని పైన అనుకుంటూ తీయాలి. ఎక్కువగా ప్రెషర్ పెడుతూ పిసకకూడదు. ప్రెషర్ పెట్టి ఎక్కువగా మనం దాన్ని కలుపుకుంటూ ఉంటే మనకి తందూరి నాన్ అనేది సాఫ్ట్గా రాదు, ఫ్లఫీగా రాదు. అది గుర్తుపెట్టుకొని పైన కలుపుకుంటూ ఉండి తర్వాత పిండినంతా కూడా పార్టిషన్స్గా చేసేసుకోవాలి.
ఇలా అన్నీ కూడా పార్టీషన్స్గా చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఉండను తీసుకొని మిగతా వాటిపైన తడి క్లాత్ని వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీటను తీసుకొని పొడిపిండిని మరీ ఎక్కువగా చల్లుకోకూడదు, కాస్త తక్కువగానే పొడిపిండిని చల్లుకొని ఓవెల్ షేప్లో ప్రెస్ చేసుకోవాలి. ఈలోపు స్టవ్ మీద ప్యాన్ని పెట్టి మీడియం టెంపరేచర్లో హీట్ చేసుకోవాలి. యాక్చువల్గా వీటినైతే నిప్పుల పొయ్యిలో కాలుస్తారు, మనకు ఆ ఫెసిలిటీ ఉండదు కాబట్టి ప్యాన్ పెట్టేసుకొని మరి ఓవర్ హీట్ ఉండకుండా మీడియం హీట్లో మనం కాల్చుకోవాలి. తర్వాత వీటిపైన కలోంజీ సీడ్స్ లేదంటే నల్ల నువ్వుల్ని పెట్టుకోండి. కొంచెం కొత్తిమీరను వేసుకొని సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను వేసుకొని ఒకసారి రోలర్ తోటి పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా మరోవైపుకు తిప్పుకోండి. ఒక గిన్నెలో ప్లెయిన్ వాటర్ని తీసుకొని ఆ ప్లెయిన్ వాటర్ని అంతా కూడా మరోవైపుకు తిప్పుకున్నాం కదా, దానిపైన అప్లై చేసుకోవాలి. మరి ఓవర్గా వాటర్ని అప్లై చేయొద్దు, మరి తక్కువగా కూడా అప్లై చేయకుండా మొత్తం పార్ట్ కూడా వెట్గా అయ్యేటట్టుగా వాటర్ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా వాటర్ అద్దిన వైపు మనం పెనం పైన వేసుకొని ఒక్కసారి పైన ప్రెస్ చేసుకోవాలి. వేసినప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బబుల్స్ వస్తున్నాయి అన్నప్పుడు పెనాన్ని ఆపోజిట్ డైరెక్షన్లో తిప్పి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని నాన్ మొత్తం కూడా ఫ్లేమ్ అందేటట్టుగా పెనంని తిప్పుకుంటూ కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఒకటే ఏరియాలో కాకుండా మొత్తం నాన్ అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా కాల్చుకోవాలి. ఒకటి రెండు చేయంగానే మీకైతే ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీకే తెలుస్తుంది. చూసారు కదా ఎంత బాగా ఉందో, అచ్చం రెస్టారెంట్ స్టైల్లోగా తందూరి బటర్ నాన్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు అట్ల కర్రతోటి కింద కొంచెం కొంచెంగా లేపుకుంటూ తీయండి. అంతేనండి, తందూరి బటర్ నాన్ తయారైపోయింది. ఇంట్లో మా పాప కూడా ట్రై చేసింది. సో పిల్లలు కూడా ట్రై చేసేంత ఈజీగా మనం ఈ తందూరి బటర్ నాన్ని తయారు చేసుకోవచ్చు. ఓవెల్ షేప్లో చేసుకుంటేనే బాగుంటుంది. మీకు కావాలంటే రౌండ్ షేప్లోనైనా చేసుకోవచ్చు, బట్ మనకి రెస్టారెంట్ లుక్ అయితే రాదు. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ కలోంజీ సీడ్స్ని పెట్టుకొని కొత్తిమీరను కూడా వేసేసుకొని పైన ప్రెస్ చేస్తూ టర్న్ చేసేటప్పుడు పెనం మీద వేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేసుకుంటే చాలు. వాటర్ని అప్లై చేసుకోవడం కూడా మరీ పూర్తిగా తడైపోవద్దు. ఏరియా అంతా కూడా తడిగా ఉంటే చాలు, ఓవర్గా వెట్గా ఉండకూడదు. పెనంని మాత్రం తీసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోండి. తయారవుతుంది అనుకున్నప్పుడు మీడియంలో పెట్టుకోండి. బబుల్స్ రాగానే టర్న్ చేసినప్పుడు హైలో పెట్టుకోండి. ఈ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మీరు తందూరి నాన్ని ప్రిపేర్ చేసేసుకోండి. సో ఈజీగా ఇంట్లోనే తందూరి బటర్ నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నారు కదా. క్రీమీ గ్రేవీ కర్రీలతో చాలా చాలా బాగుంటుంది. ఇవన్నీ ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో బటర్ని మెల్ట్ చేసుకోండి. మెల్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది.
ఇలా ఏరియా మొత్తం కవర్ అయ్యేటట్టుగా మనం నాన్ అయితే కాల్చుకోవాలి. బటర్ కరిగిచ్చిన దాన్ని నాన్ మీద అప్లై చేసుకోవాలి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, మీడియంగా కావాలంటే మీడియం, తక్కువ కావాలంటే తక్కువ. ఇలా మీ ఇష్టాన్ని బట్టి, మీకు నచ్చే ఫ్లేవర్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ అప్లై చేసుకుంటే తందూరి బటర్ నాన్ తయారైపోతుంది. నేనైతే పన్నీర్ బటర్ మసాలాని చేశాను కాంబినేషన్గా. అడుగు కూడా చూస్తున్నారు కదా, చక్కగా కాలింది. ఇలా కాలితే పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్లో లాగా తందూరి బటర్ నాన్ తయారైపోతుంది. ఒక్కసారి చేస్తే మీకే ఈజీగా ఉందని అర్థమవుతుంది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. హ్యాపీగా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. పన్నీర్ బటర్ నాన్, పన్నీర్ బటర్ మసాలా, చికెన్ బటర్ మసాలా, గ్రేవీ, క్రీమీ కర్రీస్తో చాలా చాలా బాగుంటుంది. గంటలు గడిచిన కొద్దీ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, ఫ్లఫీగా ఉంటుంది ఇలా తయారు చేసుకుంటే. సో మీరు కూడా తప్పకుండా తందూరి బటర్ నాన్ని తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.